తిరుపతి జిల్లా సర్వసభ్య సమావేశం నిర్వహించారు. తిరుపతి జిల్లాలో ఈ సమావేశంలోని తిరుపతి జిల్లా కమిటీ సభ్యులను ఎంపిక చేయడం జరిగింది. శ్రీ పొన్నాలమ్మ కళ్యాణ మండపంలో శ్రీకాళహస్తిలో ఘనంగా నిర్వహించారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలు పొందుట గురించి తెలియచేయడం జరిగింది. జిల్లాలోని కులవృత్తిదారులకు ప్రతి నియోజకవర్గంలోని కామన్ ఫెసిలిటీ సెంటర్లు, క్లస్టర్ల ఏర్పాట్లు కూడా చేయటం, అలాగే క్లస్టర్లు ఏర్పాటు చేయటం, జిల్లాకు ఒక సంక్షేమ భవనం, ఆర్థిక అభివృద్ధి తోడ్పాటుకు కళ్యాణ మండపాలు, ఆధ్యాత్మికత సత్రాలు ఏర్పాటుకు ప్రణాళికలను రూపొందించుట, ఇవి మనకు జిల్లాలో అవసరం. ఇంచుమించుగా ఒకదాని తర్వాత ఒకటి చేసుకున్నటకు మనందరం కూడా సంఘటిత శక్తిగా ఎదగాలి అని రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బెజవాడ ఆదిశేషయ్య తెలిపారు. తదనంతరం తిరుపతి జిల్లా కమిటీ నెంబర్లను మరియు సత్యవేడు, శ్రీకాళహస్తి, వెంకటగిరి, గూడూరు, చంద్రగిరి, తిరుపతి, సూళ్లూరుపేట నియోజకవర్గాల వారీగా నియమించడం జరిగిందని తెలిపారు. ఈ కార్యక్రమానికి నియోజకవర్గం పరిధిలోని మరియు తిరుపతి జిల్లా పరిధిలోని కుమ్మర శాలివాహన బంధువులు హాజరయ్యారు. సభను విజయవంతం చేసిన వారికి, సభను ముందుండి నడిపించిన వారికి తిరుపతి జిల్లా కమిటీ సభ్యులు డాక్టర్ గానుగా పెంట రమేష్ మరియు దేవరాజులు, బందారుపల్లి వాసు ముచ్చేలి ధన్యవాదాలు తెలిపారు. సమాజం పట్ల కానీ వాళ్ళ కుటుంబం పట్ల కానీ ఏదైనా సమస్యను విజయవంతంగా పోరాడడానికి శక్తివంతం లేకుండా వాళ్ళు మనకి హెల్ప్ చేస్తారు అని నాకు ఈరోజు చాలా సంతోషంగా ఉంది. మన గుమ్మర కులస్తుల కుటుంబాలను అందరినీ కలిసినందుకు, చూసినందుకు నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈసారి రవి గారు ఇప్పుడు సమస్య అనేటివి జనరల్గా బయట అందరికీ వస్తుంటాయి, కానీ మనం దాన్ని సాల్వ్ చేసుకునే విధానంలో మనం సాల్వ్ చేసుకున్నాం. మనం పర్సనల్గా దాన్ని టేకప్ చేయాలి. ఎందుకంటే కమిటీకి కావాల్సినటువంటి వాళ్ళు ఇళ్లలోంచి బయటకు వచ్చి 10 మంది కోసం పనిచేయడమే కమిటీ పనిచేసేది. కానీ సమస్యల పట్ల మేము కొంతమంది ఉన్నాం, దానికోసంగా పనిచేసేటోళ్ళం. మేము ఏ రోజైనా సరిగిస్తే ఆ సమస్యల గురించి మేము, ఎందుకంటే రాపూర్ మధు గారు ఎక్కడ మన వాళ్ళ సమస్య వచ్చినా మాతో కూడా నడిచేదానికి రాపూర్ మధు కానీ, వెంకటేశ్వర్లు గారు కానీ, అఖిల్ వేడయ్య గారు కానీ ఈ 20 సంవత్సరాలలో ప్రతి దగ్గర ఏ సమస్య వచ్చినా సరే అఖిల్లో ఒక ఇల్లు కాలిపోతే వచ్చి సాల్వ్ చేశాం. అటువంటి కార్యక్రమాలు చాలా ఉన్నాయి. అంటే చెప్తా పోతే టైం ఉండదు. ఆ కార్యక్రమాలను మనం చేద్దాం. కానీ కమిటీకి సూచన ఏంటంటే 10 మందిని కలిపి ఐక్యత కొనసాగేందుకు కూడా మనం చేయాల్సిన పని. తర్వాత సెకండరీ ఇవన్నీ కూడా సమస్యలు ఏ విధంగా ఉన్నాయి, ఎవరు జరిగే సమస్య ఏ విధంగా చేసాం, ఎట్లా చేయాలా, ఎవరి ద్వారా చేయాలి, ఎప్పుడు చేయాలి, సమయం కోసం వెయిట్ చేయాలి. ఆ సమయాన్ని చూసి మనం దెబ్బకొడదాం. పదవులు ఇక్కడ కాళహస్తి దేవస్థానంలో ఇవ్వలేను, మన కమిటీ మెంబర్కి ఇవ్వలేము అని చెప్పిన వాళ్ళు చేతనే